హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ దుర్గా ప్రసాద్. ఈరోజు ఒడిస్సా టూర్ పార్ట్ 6లో భాగంగా పూరిని నేను ఎక్స్ప్లోర్ చేయదలిచాను. కోనార్క్ నుంచి పూరి 37 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నది పూరి బస్టాండ్. పూరి బస్టాండ్ నుండి పూరి జగన్నాథ టెంపుల్కు కిలోమీటర్న్నర దూరం ఉంటుంది. పూరి బస్టాండ్ నుండి పూరి జగన్నాథ టెంపుల్కు షేర్డ్ ఆటోలో బయలుదేరాము. ఆటో వాళ్ళు ఈచ్ వన్కు 20 రూపీస్ కలెక్ట్ చేశారు. పూరి శ్రీ జగన్నాథ స్వామి టెంపుల్ టైమింగ్స్ ఉదయం 6 నుంచి నైట్ 9 వరకు. ఎంట్రీ టికెట్ ఫ్రీ. ఎదురుగుండా కనిపించేది చెప్పుల స్టాండ్, అది కూడా ఫ్రీ సర్వీసే. ఈ జగత్ అంతా జగన్నాథుని లీలా విశేషమే. అడుగడుగున ఆయన జయించే విస్మయాల విన్యాసమే. జగమంతా ఓ రంగస్థలమైతే పాత్రలన్నింటినీ నడిపించే సూత్రధారి ఆయనే. అందుకే ఆ స్వామిని జగన్నాటక సూత్రధారి అంటుంటారు. అలాంటి జగన్నాథుడు వెలిసిన పూరి ఓ ఆధ్యాత్మిక కేంద్రం. మహిమలతో ఎగిసిపడే మహాసముద్రం ఈ పూరీ క్షేత్రం. యుగ యుగాల నాటి పూర్వ వైభవాన్ని కలిగి ఉన్న పూరి నేటి మన దర్శనీయ స్థలం. ఇక్కడ స్వామివారు తమ సోదరుడైన బలరాముడు, సోదరి అయిన సుభద్రతో కలిసి దర్శనమిస్తారు. పూర్వం ఈ ప్రాంతానికి నీలాంచలం, నీలాద్రి, పురుషోత్తమపురం, శ్రీక్షేత్రం, శంకుక్షేత్రం, జగన్నాథపురం అనే పేర్లు ఉన్నట్లు స్థల పురాణం మనకు తెలియచేస్తోంది. ఈ ఆలయం 1078లో కళింగ పాలకుడైన అనంతవర్మ చోడ గంగాదేవ ప్రారంభించగా ఆయన మనవడైన రాజా అనంగ భీమదేవ్ పాలనలో పూర్తయినది. ఈ పట్టణంలో విష్ణువు జగన్నాథుని పేరిట కొలువై పూజలందుకుంటున్నాడు. పురాణాల ప్రకారం భూమిపైనున్న వైకుంఠం ఇదే. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోడ్డు మార్గము ద్వారానే శ్రీ జగన్నాథ రథయాత్ర జరుగుతుంది. ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటిలోకెల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. ఈ యాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విదియ రోజున ప్రారంభమై 3 కిలోమీటర్ల దూరంలోని గుండీచా ఆలయం వరకు సాగుతుంది. ఇది 12 రోజుల పాటు జరిగే ఒక ఉత్సవం. దీనిలో దేశ విదేశాల నుంచి కూడా భక్తులు పాల్గొంటారంటే అతిశయోక్తి లేదేమో. కృష్ణుని హృదయం ఇక్కడ ఉంచబడిందని పురాణాలు నమ్ముతున్నందున ఇది మరింత ప్రసిద్ధి చెందినది. ఈ టెంపుల్ లోపలికి కెమెరా అలౌ లేదు. అయినా నేను మీకు వీలున్నంత ఎక్కువగా ఈ టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేయటానికే ట్రై చేస్తున్నాను. పూరి జగన్నాథుని దర్శనం తర్వాత అక్కడికి కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి నరేంద్ర సరోవర్కు బయలుదేరాము.
ఈ నరేంద్ర సరోవర్ విజిట్ చేసిన తర్వాత ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో గల శ్రీ గుండీచా టెంపుల్కు బయలుదేరాము. ఇదే శ్రీ గుండీచా టెంపుల్. పూరి జగన్నాథుని యొక్క రథయాత్ర ఈ టెంపుల్ వరకు సాగుతుంది. ప్రస్తుతం ఈ టెంపుల్ క్లోజ్ చేయబడి ఉన్నది. ఇప్పుడు మేము శ్రీ గుండీచా టెంపుల్ నుండి 3.5 కిలోమీటర్ల దూరంలో గల పూరీ బీచ్కు బయలుదేరాము. పూరి గోల్డెన్ బీచ్లో షాపింగ్ ఇలా ఉంటుంది. సాయం సంధ్యవేళ ఈ బీచ్లో చాలా సందడి వాతావరణం నెలకొని ఉంటుంది. ఈ బీచ్ నిత్యం టూరిస్టులతో కలకల్లాడుతూ ఉంటుంది. పూరీ బీచ్ నుండి మా రూమ్కు తిరిగి బయలుదేరాము. ఒడిస్సా ఎలా చేరాలి, అక్కడ హోటల్ రూమ్స్ పరిస్థితి ఏమిటి, ఏ విధంగా ఒడిస్సాలో వివిధ ప్లేసెస్ను విజిట్ చేయాలి అనే పూర్తి వివరాలతో ఒడిస్సా టూర్ ప్లాన్ పేరుతో నెక్స్ట్ ఒక వీడియోని విడుదల చేస్తాను, గమనించగలరు. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.